మీడియా మిత్రులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు మా జైసేన చిత్రం యూనిట్ ధన్యవాదాలు. ఈ జైసేన సినిమా ఈ జనవరి 29వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో మా అన్నయ్య సునీల్ గారు, ఇంకో అన్నయ్య శ్రీకాంత్ గారు, నా బెస్ట్ ఫ్రెండ్ తారకరత్న, శ్రీరామ్, తమిళ శ్రీరామ్, శ్రీ, అలాగే వీళ్ళతో పాటు ప్రవీణ్, అభి, హరీష్, కార్తీక్, ఇట్లా వీళ్ళందరూ ఈ సినిమాలో చేశారు. అలాగే హీరోయిన్స్గా నలుగురు అమ్మాయిలు, నీతు, ఆరాధ్య, ఇట్లా వీళ్ళందరూ చేశారు. ఈ సినిమా జైసేన సినిమా అద్భుతంగా వచ్చింది. పెద్ద సక్సెస్ అవ్వటానికి మొదటి కారణం అయ్యేది రేపు మా అన్నయ్య సునీల్ గారు. ఈ సినిమా అన్నయ్య చేశాడు ఇంతకుముందు తడాకా, అండ్ అన్నయ్య పోలీస్ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమా హిట్ అయినాయి. అలాగే దీనిలో చాలా పవర్ఫుల్గా చేశారు. మళ్ళీ సునీల్ అన్నయ్యని చాలా రోజుల తర్వాత అన్నయ్య ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని మీరు అన్నయ్య సక్సెస్ సినిమాలకు బ్యారీ చేసుకుంటే, ఒక మర్యాద రామన్న ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఆ లెవెల్లో అన్నయ్యని చూడటానికి అంత ఎంటర్టైన్మెంటు, అంత యాక్షన్ యాంగిల్ కానీ, డైలాగ్ యాంగిల్ కానీ ప్రతిదీ ఆ లెవెల్లో సినిమాకి ప్రాణం పోసేశారు. ఇక శ్రీకాంత్ అన్నయ్య బంగారం, అంత మంచి వ్యక్తి. శ్రీకాంత్ అన్నయ్య కూడా చాలా బ్రహ్మాండంగా చేశాడు. అలాగే తారకరత్న గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. శ్రీరామ్, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. ఇక ఈ సినిమా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి జైసేన అనగానే అందరికీ జనసేన అన్నట్టు వినపడుతుంది. ఇది నిజమే. ఎందుకంటే జనసేన అన్నది పవన్ కళ్యాణ్ గారి పార్టీ, మేమందరం దాన్ని అభిమానిస్తాం. అలాగే జైసేన అన్న సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ గారి భావాలకి చాలా దగ్గర సినిమా. ఆయన గురించి ఈ సినిమాలో చాలా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక వ్యక్తిగా చాలా అద్భుతంగా ఇష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తారు. సో తను ఇండస్ట్రీ పట్లైనా ప్రజల పట్లైనా రియాక్ట్ అయ్యే విధానం ఇప్పుడు రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇదే ఇప్పుడు చెప్పబోతున్న అసలు పాయింట్, ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమా హీరో కొడుకు సినిమా హీరో అవ్వాలనుకుంటాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక సీఎం కొడుకు మళ్ళీ నేను సీఎం అవ్వాలనుకుంటాడు. ఇట్లా ఎవరు వృత్తి చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులుగా రావాలని కోరుకుంటారు. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక రైతు కొడుకు మాత్రం నేను రైతును అవ్వాలి అని మాత్రం అనుకోడు, అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే అక్కడ డెవలప్ లేదు. ఆ రైతు అనే వాళ్ళని ఎవరు డెవలప్ చేయలా, ప్రభుత్వాలు చేయలా, పాలకులు చేయలా. ఏంటి ఇన్ని సంవత్సరాలలో ఉన్నటువంటి ఏ సీఎం కానీ ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవ్వరూ రైతుని డెవలప్ చేయలేదు. కానీ రైతుని బాగు చేసే రోజు ఇవాళ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు సాల్వ్ అయ్యిద్ది. ఆ ప్రాబ్లంని ఈ సినిమాలో చెప్తున్నాం. అది సినిమా ఇండస్ట్రీ తరపున రీసెంట్గా మీరే చూశారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వాలకు సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిగా వెళ్ళి రైతులతో కలిసి మాట్లాడి వీళ్ళకి సపోర్ట్ చేయండి, వీళ్ళు నష్టపోయారు, వీళ్ళకి చెయ్యండి అని ఆయన స్పందించిన తీరు. అలాగే ఈ రోజున రైతులు ఉద్యమం ఉధృతంగా ఉంది. ఢిల్లీలో కానీ రేపటి రోజున ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఉధృతం అవుతుంది. దీనికి ఈ రైతు సమస్యని సాల్వ్ చేసే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎవరు, ఏమి చేస్తే వీళ్ళకి పూర్తి పరిష్కారం వస్తుంది అన్నది ఈ సినిమాలో చెప్పాను. ఇది నచ్చితే ఏ సీఎం అయినా దీన్ని ఫాలో అయ్యి చేయొచ్చు. కానీ ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారనే నేను చెప్తున్నా ఈ సినిమాలో. అదేంటంటే వాళ్ళకి ఎవరు చూపించని పరిష్కారం ఈ సినిమాలో చూపిస్తున్నాము, చేశాము. అందువల్ల ఈ సినిమా రైతులకు అంకితం చేస్తూ, అలాగే ఎంతోమంది హీరోలకి అందరూ గొప్ప గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం బీభత్సమైన ఫ్యాన్స్. వాళ్ళు ఇక అందరికన్నా కూడా
రెబల్ యాంగిల్లో ఉంటారు సొసైటీ పట్ల, ప్రతి ఒక్కళ్ళు స్పందించే తీరు. సో అందువల్ల ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు రైతు కోసం యుద్ధం చేయాలని చెబుతుంది. ఇది బాధ్యతగా ప్రతి వ్యక్తి తీసుకోవాలి. ప్రతి వ్యక్తి ఈ సినిమాను చూసి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఈ సినిమాలో చెప్పిన ఈ సూచనలు రైతుకు చేస్తే మీ గవర్నమెంట్లు రైతు బాగుపడతాడు, రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెవెల్లో ఒక గ్రేట్ పర్సన్గా రైతు కూడా తయారవుతాడు అని చెప్పేటువంటి గొప్ప యాంగిల్ ఈ సినిమాలో ఉంది. ఇది దయచేసి రెండు స్టేట్ గవర్నమెంట్లు అండ్ సెంట్రల్ గవర్నమెంటు ఇందులో చూసిన తీసుకోండి, రైతులకు పరిష్కారం చేయండి. అలాగే ఇంత గొప్ప సినిమాని దయచేసి మన తెలుగు రాష్ట్రాలు ఫ్రీ ట్యాక్స్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీ బాధ్యత, జగన్ గారి బాధ్యత, కేసీఆర్ గారి బాధ్యత. ఈ సినిమాకి ఫ్రీ ట్యాక్స్ చేయాలి, ఎందుకంటే అంత గొప్ప సందేశం ఉంది ఈ సబ్జెక్ట్లో. అంతేకాకుండా పూర్తి సినిమా యాంగిల్, కమర్షియల్ యాంగిల్ అంతా ఈ సినిమాలో ఉన్నాయి. కాబట్టి ఒక రైతుకి ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుంది అనేది ఈ సినిమా తీసుకొని చూసి చెయ్యండి. కాబట్టి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసి జనవరి 29న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి సెల్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సేన. జనవరి 29 రిలీజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.